నమస్తే అండి. నమస్తే. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు కెమెరా ముందుకొచ్చారు. సుదీర్ఘమైన స్పీచ్ ఇచ్చారు. బికాస్ ఆఫ్ ఇంతకు ముందు కూడా మనం డిస్కస్ చేసాం. అంటే పార్టీ పెట్టిన 2 ఏళ్లకి ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన విజయ్‌కి సంబంధించి, టీవీకేకి సంబంధించి ఇక్కడ కంపారిజన్ చేశారు. ఆఫ్‌కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారితో కూడా కంపేర్ చేశారు. పవన్ కళ్యాణ్ గారితో మరీ ఎక్కువగా కంపేర్ చేశారు. అసలక్కడ రాజకీయ పరిస్థితులు వేరు, ఇక్కడ రాజకీయ పరిస్థితులు వేరు అంటూ పవన్ కళ్యాణ్ గారు చాలా మాటలు మాట్లాడారు. ఫస్ట్ మీరు ఓవరాల్‌గా చెప్పండి. వన్ బై వన్ వెళ్దాం. అంటే అక్కడ రాజకీయ పరిస్థితులు వేరు. అంటే తమిళనాడు కంటే గూడా ఇప్పుడు అక్కడ 2 ప్రాంతీయ పార్టీలున్నాయి. హ్మ్. డీఎంకే, ఏడీఎంకే అని బాగా వేళ్ళూనుకున్నటువంటి పార్టీలే ఉన్నాయి. ఇక్కడ గూడా అవే ఉన్నాయి గదా! తెలుగుదేశం ఉంది, వైసీపీ ఉంది. ఆ టైంలో ఈయన కొత్త పార్టీ అన్నాడు. అప్పటికి వైసీపీ పుట్టింది. ఈయన పార్టీ హ్మ్. పెట్టే టైంకి. కొత్తగా ఉంది. అది కూడా కొత్త పార్టీనే. హ్మ్. కనుక మూడో పార్టీగా ఇది ఆవిర్భవించింది జనసేన. 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. పోటీ చేయకుండా వీళ్ళిద్దరికీ మద్దతిచ్చాడు. మద్దతిచ్చారు. బీజేపీ, తెలుగుదేశం తెలుగుదేశం పార్టీకి పార్టీలకి మద్దతిచ్చారు. మద్దతిచ్చి వాళ్ళ కోసం ప్రచారం చేసి, తన శ్రేణులన్నీ గూడా వారికి ఓటు వేయవలెను అని చెప్పాడాయన. ఎందుకు చెప్పాల్సొచ్చింది? నిజానికి తమిళనాడు కంటే గూడా ఒక అద్భుతమైన పరిస్థితి ఉండిందప్పుడు. అంటే రాష్ట్రం విడిపోయింది. కొత్త రాష్ట్రం ఏర్పడింది. ఈ కొత్త రాష్ట్రాన్ని నడిపించే సమర్థత ఈ పార్టీలకు ఉందని నేను అనుకోవడం లేదు. ఇప్పుడు విజయ్ చాలా స్పష్టంగా డీఎంకే నాకు పొలిటికల్ ఎనిమీ అన్నాడు. దాంతో పాటు భావజాలపరమైన శత్రుత్వం బీజేపీతో ఉంది అన్నాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో నాకు శత్రుత్వం ఉంది. అయితే అది ఐడియాలజికల్ ఎనిమీ మాత్రమే. అలాగే పొలిటికల్ ఎనిమీ డీఎంకే హ్మ్. అని స్పష్టంగా చెప్పాడు డే వన్నే. తన ప్రోగ్రామ్ ఏమిటో అతను చెప్పేసాడు జనాలకి. అంటే ప్రతిపక్షాన్ని, అధికారంలో ఉన్న పార్టీ రెండిటిని తనదైన శైలిలో ప్రతిపక్షం క్వష్ గాదు అప్పటికి ఇక్కడ వీళ్ళు అధికారంలోనే ఉన్నారు డీఎంకే. అక్కడ బీజేపీ అదే కూడా అధికారంలోనే ఉంది. డీఎంకేకి, అన్నా డీఎంకేకి సంబంధించి అతని ఉద్దేశ్యం ఏంటి అనేది గట్టిగానే మాట్లాడారు. మాట్లాడాడు. తనకు కనుక అధికారం వస్తే తనేం అనేది డే 1 నుంచి చాలా స్పష్టంగా చెప్పిన చెప్తూ వైనం ఉన్నాడు. చూసాం. ఇక్కడ కంపేర్ చేస్తే పవన్ కళ్యాణ్ గారిలో డే 1 నుంచి అది మాకు కనబడలేదు అని జన సైనికులే ఆయన అభిప్రాయపడుతున్నారంట. కూడా చెప్పలేదు. అవును. ఆయన కూడా డే 1 జరిగినటువంటి మీటింగ్‌లో ఆయన ఇక్కడే హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఆయన ఒక్కడే వేదిక మీద మాట్లాడాడు. ఆ వేదిక మీద ఆయన ఒక్కడే మాట్లాడుతూ గూడా పొలిటికల్ ఫిలాసఫీ చెప్పే ప్రయత్నం చేశాడు తప్ప, ప్రస్తుతం తానెందుకు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నది వివరించే ప్రయత్నం చేయలే ఆయన. హ్మ్. అంటే ఆయన్ని కదిలించిన అంశాలేమిటి అనేది జనాలకు అర్థం కాల. ఆయన ఎందుకు రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నాడు? పైగా అద్భుతమైన అవకాశం ఉంది. నేనిందాక చెప్పినట్టు కొత్త రాష్ట్రం ఏర్పడుతోంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి పాలనా అనుభవం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు పరిపాలించారు. జనం వాళ్ళని తిరస్కరించారు. తిరస్కరించి వాళ్ళప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఉన్న సందర్భం అది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఏం చేశాడు అనేది ఈయన మాట్లాడాలి కదా! ఆయన చరిత్ర గురించి ఈయన హ్మ్. మాట్లాడాలి కదా! ఈయన అభిప్రాయం అది చెప్పలేదు. అలాగే కేంద్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకొస్తుందా లేదా తెలీదు. అప్పటికి యూపీఏ ఉంది. యూపీఏ ప్రభుత్వం గురించి అంటే దాని గురించి కూడా మీరు ఓపెన్‌గా మీ అభిప్రాయం చెప్పుండాల్సింది. అది చెప్పలేదు. అలాగే బీజేపీ గురించి మీ రాజకీయ అభిప్రాయం ఏమిటి? అది సినిమాల్లో మీరు మాట్లాడారు. సినిమాల్లో 'జానీ' అనేటువంటి సినిమాలో భారతీయ జనతా పార్టీ విధానాల మీద ఒక విమర్శ ఉంటూ మాస్టర్‌జీ రాసిన పాటుంటుంది. హ్మ్. అందులో రామ మందిర నిర్మాణం గురించి కూడా ఒక ప్రస్తావన ఉంటుంది. అలాగే 'ఖుషీ' సినిమా ప్రారంభంలో వచ్చే పాటలో భారతదేశంలోకి కొత్తగా ప్రవేశించిన లిబరలైజ్డ్ ఎకానమీ మీద సెటైర్‌లుంటాయి. మరి మీరు రాజకీయాల్లోకొచ్చాక లిబరలైజ్డ్ ఎకానమీ మీద మీ ఉద్దేశం ఏమిటి అనేది చెప్పాలి కదా జనాలకి. హ్మ్. అది చెప్పలేదాయన. అది చెప్పలేదు. భారతీయ జనతా పార్టీ మీద మీరు సినిమాలో సెటైర్‌లేస్తారు. బయటేమో స్నేహం పొత్తు చేస్తారు. పెట్టుకుంటారు. ఇదేమిటి మీ ఇంటిగ్రిటీ ఏమిటి అని జనాలకి డౌటొచ్చింది. అండ్ మరీ ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలకి, ఆంధ్ర రాజకీయాలకి కంపారిజన్ చేయొద్దు అన్నారు గానీ, అసలు క పోలికలు ఉన్నాయి కదా సార్. పొ ఇప్పుడు ఎంజీఆర్ గారొచ్చారు సినిమాకి సంబంధించి. ఇక్కడ రామారావు గారొచ్చారు. అక్కడ రూ. 2 బియ్యం పెట్టారు పథకం. ఇక్కడ రూ. 2 బియ్యం పథకం పెట్టడం చూసాం. అక్కడ అమ్మ క్యాంటీన్ అని ఉంటది. ఇక్కడ అన్న క్యాంటీన్ అని ఉంటది. ఆ తర్వాత వారసత్వంగానే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు.
తమ్ముడుగా ఈయన పెట్టారు. అక్కడ కమల్ హాసన్ గారు పెట్టారు. రజనీకాంత్ గారు వద్దాము అనుకుని రాలేకపోయారు. ఇవన్నీ మనం చూస్తే రాజకీయ పరంగా, సినిమాల పరంగా కూడా ఈ కంపారిజన్స్ ఉన్నాయి కాబట్టే మేబీ అంత గట్టిగా కంపేర్ చేశారేమో. అంటే చిరంజీవి గారు కూడా చేసిన మిస్టేక్ అదే. ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు దేశం మొత్తం మీద ఒక వాతావరణం ఉండింది. హ్మ్. అంటే రాష్ట్రాలని కేంద్రం పీల్చి పిప్పి చేస్తోంది అనే అభిప్రాయం బలంగా వచ్చిందప్పుడు. ఈశాన్య రాష్ట్రాలు మొత్తం మేము విడిపోతాం ఈ దేశం నుంచి అని ఆందోళనలు జరుగుతున్నాయి. బోడోల్యాండ్ ఉద్యమము, అలాగే ఖలిస్తాన్ ఉద్యమం పంజాబ్‌లోను, అస్సాం గణ సంగ్రామ పరిషత్ అనే పేరుతో అస్సాంలోను, బెంగాల్‌లో గూర్ఖాలాండ్ ఉద్యమము ఇవన్నీ జరుగుతున్న టైం అది. ఆ టైంలో ఎన్టీ రామారావు గారు ఆంధ్రుల ఆత్మాభిమానం అనే నినాదంతో వచ్చాడాయన. వచ్చి ఢిల్లీ నడివీధుల్లో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని అమ్మేస్తున్నారు అన్నాడాయన. అని రాష్ట్రాలను తొక్కేసి కేంద్రం తన జులుం ప్రదర్శిస్తోంది. రాష్ట్రాలకు ఏ రకమైన అధికారాలు ఇవ్వట్లేదు. బానిసల్లా చూస్తున్నారు అని చెబుతూ ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంజయ్ గారిని రాజీవ్ గాంధీ గారు ఎయిర్‌పోర్ట్‌లో ట్రీట్ చేసిన పద్ధతిని ఈయన ప్రముఖంగా ప్రస్తావించేవాడు. హ్మ్. ప్రస్తావించి ఇది కాంగ్రెస్ పార్టీ పద్ధతి. కాబట్టి దీనికి బుద్ధి చెప్పాలి. దీనికి నేను ఆ బుద్ధి చెప్పడం కోసమే నేను రోడ్డు మీదకొచ్చానని మాట్లాడేవాడు ఆయన. కాబట్టి ఈయన ఆల్టర్‌నేటివ్‌గా ఎమర్జ్ అయిపోయాడు జనాల మనసుల్లో. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక బలమైన నాయకుడు వచ్చాడు ఇప్పటికి హ్మ్. అని అనుకున్నారు జనాలు. వెంటనే ఆయనతో క్యారీ ఫార్వర్డ్ అయిపోయారు. ఇంకొకటేంటంటే సినిమా యాక్టర్ల సభలకొచ్చే వాళ్ళందరూ ఏదో ఓట్లేస్తారా? ఓట్లేస్తారా అని అప్పుడు మాట్లాడారు. అవును. కానీ సినిమా అభిమానులు కూడా తన అభిమాన నటుడు ఏం చెప్పబోతున్నాడు అని వినటానికే వస్తారు. కొత్త ప్రోగ్రామ్ ఏం చెప్పబోతున్నాడు అని వినటానికే వస్తారు. పవన్ కళ్యాణ్ అభిమానులు అందుకే వచ్చారు. చిరంజీవి గారి అభిమానులు అందుకే వచ్చారు. రామారావు గారి అభిమానులు అందుకే వెళ్లారు ఆ రోజున. వాళ్ళకి రామారావు గారు చెప్పింది కనెక్ట్ అయింది. కరెక్ట్‌గా మనమేమనుకుంటున్నామో అదే ఈయన మాట్లాడుతున్నాడు కాబట్టి ఈయనతో ట్రావెల్ అవ్వచ్చు అనుకున్నారు. కానీ చిరంజీవి గారు నన్నింతకాలం ఆదరించిన మీకు ఏదో చేద్దామని నేనొచ్చాను. కాబట్టి నన్నెన్నుకోండి అని చెప్పాడాయన. అంతే తప్ప రాష్ట్ర పరిస్థితులు, తాను ఏం చేయదలుచుకున్నది, ఇప్పుడున్న వాళ్ళు చేసిన ద్రోహాలు అవేమీ మాట్లాడలేదు. మాట్లాడకపోవడంతో ఇతన్ని సీరియస్ ఆల్టర్‌నేటివ్ అని జనం అనుకోలేదు. అందుకని 18 సీట్లకి పరిమితం అయ్యాడాయన 150 సీట్లు ఆశించి. హ్మ్. అలాంటి ఒక భంగపాటు జరిగిన తర్వాత రెండోది ఆ టైంలో ఆయన పర్సనల్ క్యారెక్టర్ కూడా ఇబ్బంది పడింది. ఆ పార్టీని వైఎస్ గారే ప్లాంట్ చేశాడు అనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది ఇప్పటికి. అప్పట్లో. ఆ! ఇప్పటికీ ఉంది. హ్మ్. అంటే రీజన్ ఏంటంటే మహాకూటమి గెలిచే పరిస్థితది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు సాలిడ్‌గా అటువైపు వెళ్లకుండా ఈయన డైవర్ట్ చేశాడు కొంత. ఓకే. కాస్త ఓట్లు చీల్చారు అంటారు. చీల్చాడు. చీల్చడం ద్వారా కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి రావటానికి ఈయనే దోహదపడి తన పార్టీని కూడా కాంగ్రెస్‌లోనే హ్మ్. కలిపేశాడు. దాంతో ఈ అనుమానం మరింత బలపడింది. అలా ఆయన రాజకీయంగా డైల్యూట్ అయిపోయాడు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఏ రాజకీయ నాయకుడైనా అది అభిమానులే కావచ్చు. ఆయన్ని చూడ్డానికి వచ్చిన వారే కావచ్చు. కానీ ఓట్లుగా మలుచుకోవడంలో పవన్ కళ్యాణ్ గారు ఘోరంగా అహా! అసలు దెబ్బతిన్నారు. ఆయన వాళ్ళని డిస్కరేజ్ చేశాడు. కదా! మొదటి ఉపన్యాసంతోనే డిస్కరేజ్ సో, చేశాడు. అలాంటప్పుడు ఇప్పుడు నేను మాట్లాడగలిగేది నేనేం మాట్లాడాను? నేనెందుకు ప్రజల్ని ఒప్పించలేకపోయాను అనేది ఆయన పునఃసమీక్ష చేసుకోవాలి. దానికి బదులుగా నిన్న ఆయనేమన్నారు? నేను 2 చోట్ల నేను నుంచుంటే మీరు ఒక్క చోట కూడా మీరు నన్ను అంటే గెలిపించలేకపోయారు. ప్రజలదే తప్పుగా ప్రజలదే చెప్తున్నాడు ఆయన. తప్పుగా చెప్పారు. అంటే నన్ను సీఎంని చేయాలని మీరు గదా అనుకోవాల్సింది. హ్మ్. మీ నేను సీఎం కావడం కోసం రాలేదని కూడా చెప్పాడాయన. అవును. నేను సీఎం అవ్వటం కోసం రాజకీయాల్లోకి రాలేదు. కానీ ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టింది ఏదో ఒక రోజుకి అధికార పీఠం మీద కూర్చోవాలనే కదా! అధికారం ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఒక తోక పార్టీగా ఉండడానికి ఇష్టపడ్డాన్ని జన సైనికులు రాబోయే ఎన్నికల్లో ఒప్పుకుంటారా? లేదు. లేదు. ఆల్రెడీ నిన్నటి ఉపన్యాసంతో చాలా వరకు డిశ్చార్జ్ అయ్యారు వాళ్ళు. అంటే ఏదన్నా ఒక మీటింగ్‌లో ఒక నాయకుడు మాట్లాడితే వాళ్ళు చార్జ్ అవ్వాలి. హ్మ్. చార్జ్ అవ్వటం పోయి డిశ్చార్జ్ అయ్యారు నిన్న. వాళ్ళకొక క్లారిటీ వచ్చింది. అవును. ఈయన ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిలో నుంచి బయటకి రాడు. తనదంటూ ఒక సొంత గొంతు వినిపించే ప్రయత్నం చేయడు. సొంత ప్రోగ్రామ్ లేదు ఈయనకి. సొంత ప్రోగ్రామ్ లేదు అనేది చాలా కాలంగా అర్థమవుతూనే వచ్చింది వాళ్ళకి. అంటే ఎవరో ఇచ్చిన నినాదాన్ని మోసుకొని వెళ్ళడమే పవన్ కళ్యాణ్ చేస్తూ వచ్చాడు ఇప్పటిదాకా. హ్మ్. ఈయన ప్రశ్నిస్తున్నాను ఇప్పటికీ అని చెప్పాడు నిన్న. ఇప్పటికీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను నేను. ఆ భయం ఉంది వాళ్ళకి నా నుంచి అని చెప్తున్నాడు.
కానీ ఆ భయం ఉన్నట్టుగా అక్కడెక్కడ కనబడట్లేదు. రెండోది ఈయన ప్రసంగం మీద తెలుగుదేశం నాయకుల రియాక్షన్స్ విన్నాను నేను. వాళ్ళు అసలప్పటి వాతావరణమే ఎవరికి వాళ్ళుగా ఆలోచించుకునే పరిస్థితులు లేవు. జగన్మోహన్ రెడ్డి రాజ్యం నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటే, జగన్మోహన్ రెడ్డి చేతుల్లో నుంచి హ్మ్. రాష్ట్రాన్ని కాపాడుకోవటం అనేది ప్రతి ఒక్కరికి ఒక ప్రోగ్రామ్‌గా మారి, అనివార్యంగా అందరం కలవాల్సిన పరిస్థితిలో ఆయన కూడా మా వైపొచ్చారు అని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఎందుకు మీకొక ప్రోగ్రామ్ ఉండాలిగా. మీకు జగన్మోహన్ రెడ్డి విలన్‌గా కనిపించుండొచ్చు. కానీ మరి వారు చేసిందేమిటి? వారు చేస్తోందేమిటి? వారు 2014లో చేసిందేమిటి? హ్మ్. అధికారంలోకి వచ్చిన తర్వాత వారు నిర్వహించిన పనేమిటి? మీకు తెలుసు కదా! 2 పార్టీల పరిపాలన మీరు చూసున్నారు. ఆ పార్టీ పరిపాలన మీద ఆల్రెడీ విమర్శలు చేశారు మీరు. చేసున్నారు. 2019 ఎన్నికల సందర్భంగా. ఈ పార్టీ గురించి కూడా చూశారు. ఈ 2 పార్టీలకి సమాన దూరంలో మీదంటూ ఒక సొంత గొంతుతో ఎందుకు రాకుండా మళ్ళీ వాళ్ళతోనే కలిసారు. పైగా ఎన్నికల రిజల్ట్స్ వచ్చినటువంటి ఒక 7, 8 నెలల్లోనే వెళ్లి చంద్రబాబుని ఆయన నోవాటెల్ హోటల్‌లో కలిసాడు. దాంతో జనాలలో రకరకాల అనుమానాలు. అసలు ఆ ఎన్నికల్లో వ్యతిరేకంగా పోటీ చేసిందే చంద్రబాబు స్కీమ్‌లో భాగమేమో అని. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని సాలిడ్‌గా వైసీపీకి వెళ్లకుండా అడ్డుకోవడం కోసం. కానీ డే 1 నుంచి పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఈ విషయంలో మాత్రం కట్టుబడే ఉన్నారు. ఏదైనా కానివ్వు వైసీపీ మాత్రం అధికారంలో రాకుండా ఉండడానికి తను హ్మ్. ఏమైనా చేసే ఈ స్టాండ్ మీద మాత్రం ఉన్నాడు. ఆయన కట్టుబడి ఉన్నారు. కొన్ని కట్టుబడి రోజులు ఉండటం చెగువేరా వల్ల. కావచ్చు, ఇంకొక రోజు ఇంకో స్టాండ్ కావచ్చు, సిద్ధాంతం అన్నారు గానీ దానికి రకరకాలుగా ఆయన మారిపోయినా అదే. ఈ లైనప్ మాత్రం ఆయన మారలేదు. అందుకోసమే వైసీపీని అధికారంలోకి రాకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటు సాలిడ్‌గా వైసీపీకి వెళ్లకుండా డైవర్ట్ చేయటం కోసం మాత్రమే ఆయన ఆ టైంలో ప్రతిపక్ష పాత్ర పోషించాడు తప్ప, సీరియస్ పొలిటికల్‌గా ఆయనేదో ఆల్టర్‌నేటివ్‌గా ఎమర్జ్ అవ్వాలనేటువంటి ప్రోగ్రామ్‌లో లేడు. అప్పుడు కాదు సార్. ఇప్పుడు కూడా ఆయన అదే స్టాండర్డ్‌గా ఉన్నట్టుగా నిన్న మనకు తెలుస్తోంది. పైగా ఊళ్ళో పెళ్ళికి మీ అన్నాడు. హడావిడేంటి అని గూడా అన్నారు. అంటే నాకు లేని తపన మీకెందుకు అన్నట్టుగా. అంటే నేనేదో నా రాజకీయాలు నేను చేసుకుంటున్నాను. రాజకీయ వ్యాపారము అనొచ్చు ఒక హ్మ్. ఓపెన్‌గా. నా రాజకీయ వ్యాపారం ఏదో నేను చేసుకుంటున్నాను. మధ్యలో మీ గొడవేమిటి? నేను సీఎం అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు అంటే ఆయన కాలిక్యులేటివ్ రాజకీయాల్లో ఉన్నాడు. హ్మ్. ఇది ఇలా పెడితే వీళ్ళు వాళ్ళకి మద్దతిస్తే, వాళ్ళు వీళ్ళకి మద్దతిస్తే, ఇలాంటి వ్యూహాత్మక రాజకీయాలే తప్ప ఆయన ప్రజా రాజకీయాలు చేయడు. అందుకని ఈ వ్యూహాలు ఎప్పుడైనా వర్కౌట్ అయితే నేను సీఎంనవుతానేమో హ్మ్. అనే ఉద్దేశంతో అలా మాట్లాడుతున్నాడాయన. చూడాలంటే ఇప్పటికి ఒక స్టాండ్ మీద ఉన్నట్టయితే కనిపించడం లేదు. బట్ దీన్ని జన సైనికులు ఎంతవరకు లేదు. యాక్సెప్ట్ చేస్తారు? వాళ్ళందరూ నిన్న మీటింగ్ తర్వాత డిశ్చార్జ్ అయిపోయారు. చూద్దాం సార్. చాలా అంటే ఏం చేయాలో అర్థం కాని ఒక గందరగోళ బట్ పరిస్థితి వాళ్ళకో అయితే క్లారిటీ ఉంది. వచ్చింది. వాళ్ళకి క్లారిటీ ఇచ్చాడాయన. థాంక్ ఆయనకి యూ సో మచ్. లేకపోయినా గాని. థాంక్ యూ.